గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే కితకితలు టైంలో సబ్జెక్ట్ విన్నప్పుడు మీరు వ్యతిరేకించలేదా? మీరు అడగలేదా మీ నాన్నగారిని ఈ సబ్జెక్ట్ కరెక్టేనా, నాకు ఈ టైంలో ఇప్పుడు నేను కొంచెం హిట్స్లో ఉన్నాను కదా, ఆ హీరోయిన్ పెట్టొచ్చా, అలా చేయొచ్చా మీరు? అంటే యూ డెంట్? లేదు, అలాంటిది ఎప్పుడు లేదండి. ఎందుకంటే మాకు ఏ క్యారెక్టర్ కావస్తే ఆ క్యారెక్టర్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు అదే అందమైన అమ్మాయిని తీసుకొచ్చేసి కితకతలు అంటే ఆ సినిమా ఏంటంటే గాయ ఆడికి ఏంటంటే ఒక ఐశ్వర్య రాయ్ చేసుకున్నవాడికి కల్పన రాయ్ అంటే వైఫ్ వస్తే ఏంటి, అది కదండి. ఇప్పుడు వాడికి ఏంటంటే ప్రతిసారి లావు అన్న దాని మీద ఉంటుందండి. మీరు సినిమా చూస్తే నేను వెళ్ళాను నా సినిమాలో కితకతల్లో ఆ అమ్మాయి హీరో. ఎందుకంటే ప్రతిసారి నాకు ఒక ఆవిడ పెట్టుకుందండి. నన్ను మీరు నమ్మరు, నేను గీతా సింగ్, వేణుమాధవ్ గురించి అందరూ ఎక్కడో ఒక ఏలూరు వెళ్తున్నామండి ప్రమోషన్ కదా, ఏదో 10 పైకి రన్ అలాంటిది ఉందంటే మాగన్ బాబు గారు పిలిస్తే ఈవెంట్కి వెళ్తున్నాం. ఒక ఆవిడండి షర్ట్ పట్టుకుందండి. ఫస్ట్ టైం నాకు షాక్ అండి. ఇక్కడ ట్రైన్ ఎక్కాను, నడుచుకుంటూ వెళ్తుంటే గీతా సింగ్ని చూస్తున్నాను. కరెక్ట్ నేను వస్తున్నాను, వెనకాల గీతా సింగ్ ఉందని దాన్ని వేణుమాధవ్ ఏమయ్యా లావుగా ఉంటే కళ్ళని వదిలేస్తావా, తప్పేంటయ్యా లావు ఉంటే తప్పేంటయ్యా. నాకు 2 నిమిషాలు అర్థం లేదండి. ఈ సినిమా చూసిన కాడి నుంచి మా ఆయన కూడా అస్తమాట అమ్మాయిలా ఉంటాను, కితకితలు హీరోయిన్లా ఉంటావు, కితకితలు లావైన మనుషులు కదా అది అంటే ఫస్ట్ అవును వైఫ్ కాదండి, మీ ఇద్దరు సినిమా చేసామండి. ఇప్పుడు అంతకీ లాస్ట్ కూడా చెప్పింది ఏంటి, మనసు ముఖ్యం కాదు, ఇది ఆకారం కాదు మనసు ముఖ్యం కదా అని మేము చెప్పాం కదండి. అంటే లేదు నువ్వు చేయటం వల్ల మా ఆయన డైలీ నువ్వు ఆ సినిమాకి కితకితల హీరోయిన్ లాగా ఉంటావు, కితకితల హీరోయిన్ లాగా ఉంటావు అన్నాడు. అంటే దాట్ వాజ్ అన్ ఇంపాక్ట్ అండి. అంటే ఇది ఎక్కడో తెలియదు. నేను అదే అన్నాను, ఏంటంటే నన్ను హీరో అన్నారంటే విలన్ చేస్తారు, అమ్మాయి హీరోయిన్ అయిపోతుంది. అంటే అమ్మాయి హీరోగా ఉంటుందండి సినిమా. ఎందుకంటే ప్రతి దానికి అమ్మాయికి పాజిటివ్ వెళ్తూ ఉంటుంది, అమ్మాయి నెగిటివ్ వచ్చేస్తూ ఉంటుందండి. సో బట్ దాట్ సైడ్ లేదురా, అది కథ అలాగే ఉంటుంది చూడు, లాస్ట్ మళ్ళీ మారుతావు కదా. ఎప్పుడైనా ఒక మనిషి ఎలా మారాడు అన్నది కదా కథ ఉంటుంది అని. సో ఎప్పుడు ఏ రోజు డౌట్ లేదండి. బాబాయ్ కానీ గట్ ఫీలింగ్ మెచ్చుకోవాలండి. భయం అండి, చిన్న భయంతో నేను మా ఫాదర్ ఏం చేసామంటే బడ్జెట్ కూడా చాలా రిస్ట్రిక్ట్ చేస్తామండి. అంటే ఆ సినిమాకి మేము ఫస్ట్ టైం ఎప్పుడు మా ఫాదర్ సాటర్డే సండే ఇలా ఎప్పుడు పట్టించుకునేది కదండి. బట్ ఆ సినిమాకి వచ్చేటప్పటికి హాలిడేస్లో షూటింగ్ కాదు, ఓన్లీ అంటే మండే టు ఫ్రైడే, అంటే డబుల్ వేటా లేకుండా లిమిటెడ్గా 80-90 lakhs సినిమా చేస్తామండి ఆ సినిమా. సో ఇట్ కలెక్టెడ్ 8 crores అబోవ్ చేసిందండి అప్పుడు. సో దట్ వాజ్ జస్ట్ అంటే అంటే ఎందుకంటే అందరూ భయపెట్టిన తర్వాత, అప్పుడు మేము ఫస్ట్ ఇనిషియల్గా అనుకున్నది 3 కోట్ల బడ్జెట్ అనుకున్నాను. బట్ అందరూ భయపెట్టేటప్పటికి ఇది ఆడుతుందా, ఎవరు కొంటారు, అసలు ఎవరు వస్తారా ఎలా హీరోయిన్ ఇలా పెట్టేటప్పటికి తెలియకుండా మనకు సబ్జెక్ట్ మీద ఎంత ధైర్యం ఉన్నా కూడా ఎక్కడో తెలియకుండా భయం ఉంటుంది కదండి. అందుకనే వద్దులండి ఎందుకు మనం అలా చెప్తున్నారు కదా, కొంచెం టైటర్ బడ్జెట్లో చేద్దామని టైట్ బడ్జెట్లో చేయడం జరిగింది. కానీ ఈ వాల్టికి కూడా గీతా సింగ్ క్లెయిమ్ టు ఫేమ్ అదే కితకిత కదా. ఆవిడకి ఈరోజు కూడా ఆవిడ ఎక్కడ కనిపించినా దే ఐడెంటిఫై హర్ విత్ కితకిత. ఆవిడ అంతకుముందు చాలా సినిమాలు చేసి ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ హర్ క్లెయిమ్ టు ఫేమ్. అంటే అమ్మాయి నిజంగా మెచ్చుకోవచ్చండి. అమ్మాయి గీతా సింగ్ అమ్మాయి డబ్బింగ్ చెప్పడం ఆ సినిమాకి ప్రతిదీ నేర్చుకుని అమ్మాయి బాగా కష్టపడిందండి. ఎందుకంటే నాకంటే ఎక్కువ డైలాగులు అమ్మాయికి ఉంటాయి ఆ సినిమాలు మేము చూస్తే. సో ప్లస్ ఇనిబేషన్స్ అండి, అదే చెప్తున్నాను కదండి ఇందాక. నా బాధ వేసిన రోజు కూడా ఉందండి. అంటే అమ్మాయి స్విమ్ సూట్ వేసుకుంటుంటే వేరే అమ్మాయి వచ్చి కోరిక ఉంటుంది కదా, లావుగా ఉన్న వాళ్ళు స్విమ్ సూట్ వేసుకోవాలని ఎక్కడ రూల్ లేదండి. నేను అక్కడ చాలా అబ్రాడ్ వెళ్తూ ఉంటామండి, ఎక్కడికైనా చూస్తుంటే ఎవరు పట్టించుకోరండి, లావుగా ఉన్నారు సన్నగా ఉన్నారు. మనం తెలియకుండా సడన్గా చూసి ఒక లావు ఉంటాయి వచ్చారా బాబు, ఇప్పుడు మనం రెస్టారెంట్కి వచ్చారు అనుకోండి, లావు వచ్చి అబ్బో మరి త్వరగా తినరా బాబు మొత్తం ఆడి తినేసి ఇలా ఉన్నాడు అంటాం. అంటే తెలియకుండా అంటే ఒక ఇది ఉంటుంది. ఆ రోజు షూటింగ్ జరుగుతుంటే అక్కడ ప్రగతి రిసార్ట్లో జరుగుతుంటే అమ్మాయి స్విమ్ సూట్ వేసుకొస్తుంటే పక్కన వాళ్ళు అంతా తెగ నవ్వేస్తున్నారండి. నాకు అది ఫస్ట్ అనిపించింది, ఏంటి అంటే దేనికి నవ్వుతున్నారు, అమ్మాయి జస్ట్ బికాస్ షీ ఈజ్ వేరింగ్ స్విమ్ సూట్ నవ్వుతున్నారా అని. అలాంటివి ఉంటాయండి బాబు. అంటే నాకు అప్పుడప్పుడు బాధ వేసేదండి, అంటే నిజంగా ఉన్నారా అని కూడా అనిపించింది అండి. అప్పుడు ఉంటారండి, ఐ మీన్ దట్స్ హౌ పీపుల్ లుక్ ఎట్ కదా. సన్నగా ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తారు, పొడుగ్గా ఉంటే ఇట్లా చూస్తారు. అంటే ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్స్, అంటే బాడీలో ఉన్న చేంజెస్ని వాళ్ళు ఒక కంటితో అలా చూస్తారు సర్కాస్టిక్గా. దట్స్ వెరీ కామన్. సో ఐ థింక్ గీతా సింగ్ అవన్నీ వదిలి జస్ట్ గోలీ మారో అని చేసేసి ఉంటుంది మొత్తం సినిమా అంతా, పట్టించుకోకుండా. అంటే తనకి ఎక్కడో తెలియకుండా ఫీలింగ్ ఉండదు. అందులో 2-3 సార్లు చెప్తుంటే నేను తగ్గిపోతానంటే అంటే తను ఇవాళ కారు కొనుక్కున్నా అంటే నన్ను మా ఫాదర్ని తీసుకుని వెళ్తాం, లేదా ఫ్లాట్ కొనుక్కున్నా మమ్మల్ని రమ్మంటాం. తనకి బాగా నాన్నగారు అంటే తనకి బాగా ఒక రెస్పెక్ట్ ఉందండి. అంటే నేనంటాను గీత, ఇప్పుడు నీకు ఇవాళ నువ్వు ఎందుకు అది వాట్ ఎవర్ దేవుడు మనకు ఇప్పుడు అమ్మాయి
మీరు ఆ అమ్మాయి మీరు ఒక సినిమా చూపిస్తారు మీకు నమ్మరండి. శంభో అని ఒక సినిమా ఉంటుంది మా అన్న చేసింది. దాంట్లో మా అన్నయ్య ఫ్రెండ్ అండి, సన్నగా ఉంటుంది అమ్మాయికి థైరాయిడ్స్ ఉంది. ఇప్పుడు సరే థైరాయిడ్స్ వచ్చింది, అది నీకు గుడ్ ఆఫ్ బ్యాడ్. ఇవాళ నీకు సినిమా వచ్చింది, దానివల్ల నీకు ఫేమ్ వచ్చింది, నువ్వు అలాగే ఫీల్ అవ్వాలి. ఇవాళ నువ్వు సన్నబడిపోతే నువ్వు వచ్చేస్తుంది రావు అంటే ప్యాషన్లు తగ్గిపోతాయి అనుకుంటున్నావు, మళ్ళీ తగ్గిపోతాయేమో అంటే అది కూడా నేను చెప్పను, అది ఇష్టం తన ఇష్టం. బట్ వన్ థింగ్, జస్ట్ డోంట్ ఫీల్ బ్యాడ్ బికాస్ నవ్ యూఆర్ యాక్సెప్టెడ్ యాజ్ ఒక హీరోయిన్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ యూఆర్ అలా నరేష్ హీరోయిన్ అంతే అంతే. ఫర్ లైఫ్ యూఆర్ నరేష్ హీరోయిన్. సో నువ్వు డోంట్ ఎవర్ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. వదిలేస్తావు అంటే ఉంటుంది కదండి ఎవరికైనా. లావు అంటే 4 సార్లు చెప్తుంటే 5వ సారి కనీసం ఫస్ట్ 4 సార్లు ఎంత లైట్ తీసుకుని 5వ సారి కొంచెం చురుక్కుమంటే అవునా నేను నిజంగా ఉన్నాను తగ్గాలి అని తెలియకుండా వస్తుంది కదా. ట్రూ అబ్సల్యూట్లీ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. అమ్మాయి అలాగా కొంచెం పడిందండి, మెంటల్ టెన్షన్ పడింది. బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్? హనీమూన్ సీన్. అట్లా చెప్పొద్దండి, గప్పుకుని అడిగితే ఎలా చెప్తారని హనీమూన్ సీన్స్. నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తాడు, ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు. అప్పుడు నేను చెప్పలేకపోయినా, ఆయనకి ఎలా చెప్పాలి బక్కోడా అని చెప్పేసి. నాకు ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటది ఆ సీన్, నాకు చాలా ఇష్టం. ఓకే, ఎడమ కాలుతో అంటే కుడి కాలుతో అంత ఏదో డైలాగ్ ఉంటుంది అనమాట. అసలు పోటీగా చేసాం అనమాట. ఇక ఆయన అన్నారు, ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు, ఒక 50 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసేస్తున్నాను. ఏమోనండి చేసేవరకు చేస్తున్నాం, మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పా. బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు. పాప కాలు తొక్కడిని అంటే కాలులా నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేశాను, అలా గ్రాఫిక్ లో చూపించారు అంతే. జస్ట్ ఇట్లా టచ్ చేశారు, నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ గారు ఇంకా. నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ తీసేశారండి. ఓకే, బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే. ఇంకా నేను అదే చూసిన కొన్ని సీన్స్ అవి లేవన్నమాట. కరెక్ట్ గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా. కితకితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా. చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అదే నరేష్ సార్ ప్లీజ్ కితకితలు రీ రిలీజ్ చేయండి కూడా. అందరు మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొన్న ప్రెస్ మీట్ లో కూడా అడిగారు రీ రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్స్ ఏ చెప్తున్నారు కితకితలు కదా అంటే, ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు. అవును, సరే ఇంకా లేదు మనం కూడా కోరుకుందాం, గట్టి కోరుకోవాలి, ఇంకా గట్టిగా కోరుకునేది. సూపర్. అండ్ ఎంట్రీ ఎలా వచ్చింది మ్యామ్? ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి మందంతే. మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మా నిజామాబాద్ మిడిల్ క్లాస్ అంతే. ఏదో సెలక్షన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళాను అంతే. అప్పుడు నువ్వు నేను సినిమా రిలీజ్ అయింది, ఆర్ఎఫ్సి కొత్తగా. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఒక యాడ్ చేశాను మా అంకుల్ వాళ్ళు, అట్లా ఒక నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెప్పారనమాట, ఇట్లా తేజ గారు సినిమా చేస్తున్నారు, వై కాంట్ యూ ట్రై మా అంటే, ఎంతోమంది ఉంటారు మనకి ఎందుకు అది అని. లేదు ఒక్కసారి ట్రై చేయి, నువ్వు బాగున్నావు, స్లిమ్గా బాగుంటావు, ఏదైనా క్యారెక్టర్ పడితే బాగుంటుంది కదా అంటే, సరే అని వాళ్ళు కాల్ చేశారు మేనేజర్. వెళ్తే చాలామంది ఒక అరౌండ్ 1500 మెంబర్స్ దాకా ఉన్నారు. ఉదయ్ కిరణ్ గారు అండ్ అనిత గారు జై మూవీ కోసం ఆడిషన్, నవదీప్ అండ్ సంతోష్. జై ఓకే ఓకే ఓకే. ఆల్రెడీ 70% సినిమా అయిపోయింది, కానీ నా క్యారెక్టర్ చేసిన అమ్మాయి అంతగా పర్ఫామ్ చేయలేదంట. తేజ గారు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండాలి ఆయనకి. సో ఆయన రషెస్ చూసి ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. లేదు మళ్ళీ రీషూట్ చేయాలి, మొత్తం రీషూట్ చేయాలని చెప్పి మళ్ళీ సెలక్షన్స్ పెట్టారు. మనం వెళ్ళాం, మన కాలేజ్ గోయింగ్ అప్పుడే తొక్క చేస్తే చేయండి, ఫ్రీగా అయితే ఫిలిం సిటీ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు అంటే కాలేజ్ క్రేజ్ అనమాట. మన ఇంట్లో అంత పాకెట్ మనీ ఇవ్వరు అప్పుడు, 500 800 టికెట్. సర్లే ఇంకా అని చెప్పేసి అలా 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 ఆయన అబ్జర్వ్ చేసాం, ఆయన చెప్తున్నారు అట్లా 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 మనకు టర్న్ వచ్చింది. చెప్పారు, నేను ఒక 5 మెంబర్స్, మళ్ళీ 4 3 2 నేను ఇంకొక అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ చూపించింది ఆయన దగ్గర. సో మనకు అట్లా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెక్టర్కి అంటే. వాళ్ళు ఏంటి నేనే తుడుము అన్నట్టుగా కొంచెం పర్ఫామ్ చేసింది అమ్మాయి. పక్కన చెప్పేసి నువ్వు ఫైనల్, నేను ఫైనలా? అసలు నేను ఫైనల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. మా ఇంటికి ఫోన్ చేస్తే మూసుకొని ఫిలిం సిటీ చూసావు కదా గమ్ములు వచ్చేసాయి, ఇంకా వాళ్ళు పెడితే కారు పిచ్చి పిచ్చి మాట్లాడుకున్నారు. ఆయన అన్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి లగేజ్ సర్దుకొని వచ్చారు, రేపు నుంచి షూట్ అన్నారు. అసలు నాకు నిజంగా అసలు ఏం అర్థం కాలేదు, అసలు నైట్ నిద్రపట్లే. షూట్ అంటే మనకి ఏం తెలీదు, అసలు యాక్షన్ తెలీదు, ఏం తెలీదు మనకి. ఫస్ట్ సీన్ అనమాట, నేను వేణు అని చేయి కొరికే సీన్ ఉంటుంది. ఇంకా ఆ డబ్బులు అయితే నేను నిజం కొరికే, ఇప్పటికి ఉంటుంది ఆయనకు మార్క్, వేణుకి చేతికి కొంచెం గట్టి కొరికిన. నాకు తెలీదు కొరుకుమని కొరికిన, మనకు అంటే సినిమా అంటే తెలీదు. ఆయన చెప్పారు నేను చేశాను, ఆయన చెప్పారు నేను చేశాను అంతే, ఇట్లే అన్నా నేను.
అసలు తేజ గారు నవ్వారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు, పర్ఫెక్ట్ అన్నారు. ఇంకా చాలా హ్యాపీ అనమాట. ఇంకా ఇంకా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే ఎవడిగోళ్ళ వాడి కోసం ఎవరు అమ్మాయి చేస్తుంది, ఒక క్యారెక్టర్ కావాలి. పాపం డైరెక్టర్ గారు అక్కడికి వస్తే నేను ఇంటికి వచ్చాను. ఓకే. సో తర్వాత ఇంటికి వచ్చాక షూట్ అయ్యాక కాల్ చేశారు, ఇట్లా షూట్ ఉంది బ్యాంకాక్లో. బ్యాంకాక్లోనా, ఇదేంటి నా స్టూడియో బాగా తిరుగుతుంది ఈ మధ్య అసలు. అప్పుడు ఫిలిం సిటీ చూసిన ఇప్పుడు బ్యాంకాక్ చూడాలని. ప్లస్ ఆల్ కమిడియన్స్ మధ్యలో అనేసరికి నాకు ఇంకా అసలు ఇక్కడ ఒక 1.5 month షూట్ లేదనమాట. బికాస్ అందరు కమిడియన్స్ అంతా బ్యాంకాక్లో ఉన్నాం, 30-35 members అక్కడే. ఇంకా ఒక పండగ లాగుంది అసలు. ఎవరైనా ఒక్కసారి చూడాను, అంతమందిని అనేసరికి నాకు ఇంకేం అర్థం కాలేదు. చెప్తున్నారు చేసేస్తాను. నేను బబ్లు, నేను కొంచెం డ్యాన్స్ చేస్తాను. ఈ మధ్యలో షెడ్యూల్ వేసుకున్నారు, 9 o'clock స్విమ్మింగ్ పూల్ దగ్గర, 11 o'clock కట్ చేస్తే 10:30 లోపు నాది బబ్లు మొత్తం అయిపోయింది. ఓ మై గాడ్. అందరు రిలాక్స్ గా కూర్చున్నారు, అమ్మ తొందరగా అయిపోయింది కదా షూట్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఎవడిగోల వాడిదే యూటర్న్ ఇచ్చింది. యూటర్న్ ఇచ్చేసి ఫస్ట్ జేతో స్టార్ట్ అయింది. యూటర్న్ తీసుకుంది, డైరెక్ట్ హైవే ఎక్కేసా. ఇంకా అంతే, డైరెక్ట్ హైవే కిందకి రింగ్ రోడ్ ఇంకా మొత్తం ఇంకా అసలు ఆగేదే లేదు అసలు. సూపర్. నిజంగా ఇప్పుడు ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుందా? కొంచెం. బికాస్ ఇండస్ట్రీ ఏమైపోయిందంటే, ఫ్రాంక్ గా చెప్తున్నా, నాకు సినిమాలు వచ్చినా రాకపోయినా కానీ దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ మేల్స్ అండి. మగవాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్కడ లేరు. ఒకవేళ ఫీమేల్స్ ఉన్న చాలా తక్కువ మంది ఉన్నారండి సినిమాలో, చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఎందుకో తెలియట్లేదు నాకు. ప్లస్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను ఎవరు గౌరవించట్లేదు, బయట నుంచి తెప్పించుకుంటున్నారు. సో చాలా మంది అంటున్నారు, ఎందుకు మీరు ఉండగా అక్కడ నుంచి ఎందుకు ఇక్కడ లేరా మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి. అది చాలా డిసప్పాయింట్ అనమాట. ఓకే. అండ్ మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం? అంటే లైక్ మిమ్మల్ని ఒక మంచి ఇన్నోసెంట్ వైఫ్గా చూసాం, ఎవడిగోలా వాడిదేలో మంచి అసలు ఫన్ రిలేటెడ్ అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్ని చూసాము. అండ్ మీకు ఏ క్యారెక్టర్స్, సీరియస్ క్యారెక్టర్స్, విజయశాంతి గారి లాగా చేయాలని ఒక క్యారెక్టర్. అమ్మో భయం వేసింది కదా, ఒక్కసారి ఎలా ఎలా గెంతుతారు అనేది భయం. గెంత మొత్తం గ్రాఫిక్స్ చాలా చాలా డెవలప్మెంట్, అంటే డెవలప్ చేస్తారు కదా అంతా. అలా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అంటే లావుగా ఉన్న అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు అని ఒక కాన్సెప్ట్ లాగా చేయొచ్చు కదా అని చెప్పి నాది. అలా క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు, అంతే. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వడం కానీ, స్టోరీస్ చెప్పడం కానీ, కమెడియన్గా అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బిఫోర్ చెప్పారండి, ఒకవేళ అది కరోనా రాకపోయి ఉంటే నా యాజ్ అ హీరోయిన్ ఒక 12 సినిమాలన్నా మినిమం, చిన్న సినిమాల్లోనే ఒక 12 సినిమాలన్నా రిలీజ్ అయ్యాయి నాకు. సో కరోనా వల్ల కొంచెం అన్నీ స్పాయిల్ అయిపోయినాయి. ఇంకా ముహూర్తం పెట్టుకుందాం, అన్నపూర్ణలో ఓపెనింగ్ పెట్టుకుందాం, అది ఇది అనగానే కొంచెం ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొంచెం గందరగోళం ఇది అయిపోయి మొత్తం ఆగిపోయింది. ఇంకా ఇది అనుకున్నా, వచ్చిందరు మంచి ఆపర్చునిటీ మనకి ఇంకా అనుకున్నాం, కానీ మొత్తం ఎలాంటి స్టోరీస్ మీద మంచి కూర్చున్నాం, ఇలా వీళ్ళని పెట్టుకుందాం వాళ్ళని పెట్టుకుందాం అంతా అప్రోచ్ అయినా కానీ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆ కరోనా వల్ల. ఇంకా అక్కడి నుంచి ఇంకెలా నడుస్తుంది. మేబీ మళ్ళీ టైం హైవే నుంచి యూటర్న్ చేసుకోవాలా, మళ్ళీ ఏంటి చూడాలి. గల్లీ నుంచి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకునే చేయాలి, స్టార్ట్ అవుతుందేమో చూద్దాం. మళ్ళీ రీ ఎంట్రీ వచ్చిద్దేమో చూడాలి. హోప్ఫుల్లీ. సూపర్. మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు, మీ హీరో గారు కాకుండా? ఫస్ట్ మా హీరో గారి పేరు చెప్తాను, ఎందుకంటే మా హీరో మాకు లైఫ్ ఇచ్చారు మా హీరో, అంతే. ఇంకా ఎందుకంటే ఆయన అంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే, ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్గా ఆఫర్స్ ఇవ్వచ్చు, బట్ నాకు నేను అంత ఫేమ్ కాదు, ఏదో ఎవడగొలవాడ చూశారు, నా క్యారెక్టర్ బాగుంది, కానీ ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్. సో ఆయన చాలా రెస్పెక్ట్ అనమాట నాకు. అది కాకుండా నాకు 3 ఇష్టం అండి. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు. వావ్, అసలు సూపర్. ఎందుకంటే ఎంత న్యాచురల్గా అసలు నేను 3 మాట్లాడాను, రవితేజ గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక 1.5 hour నాకేం అర్థం కాలేదు. అలా ఆయన మాటలు మాట్లాడితే ఇట్లా అయిపోయాను ఇంకా, అంతే. ఇంకా అసలు ఓ మై గాడ్, బెస్ట్ మెమరీ షేర్ చేసుకోండి. కళ్ళంటే వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. కళ్ళకి వెయ్యి కాదు నిజంగానే. కానీ రవితేజ గారి గురించి ఒకటి చెప్పాలండి, నిప్పు సినిమా చేస్తున్నాం పొలాచిలో, గుణశేఖర్ గారు డైరెక్టర్.